అంటే బెట్టింగ్ యాప్ లెక్క ఉండదు అది. గిఫ్ట్స్ వస్తాయి, హ్యాంపర్స్ వస్తాయి, ఇవేవని చెప్పడం జరిగింది. నా ముందటనే 2-3 సెలబ్రిటీలకు గిఫ్ట్లు కూడా ఇచ్చిండు. గిఫ్ట్లు ఇస్తే నేను పైసలు అంటే జితాంచుకుంటానేమో అనే ఆశతోనే. ఇప్పుడు లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినాలిటీ విల్ నాట్ అప్లై ఇన్ కేస్ ఆఫ్ మనీ. అంటే ఆ సూత్రం అనేది పైసలకు అప్లై కాదు. అంటే ఎంత వచ్చినా కానీ ఆశ ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. అట్లా ఆ ఆశను అవకాశంగా చేసుకొని కొన్ని యాప్లు ఇట్లా చేస్తున్నాయి. అయితే ఆ యాప్లను ప్రమోట్ చేసే వాళ్ళకు కూడా అంతే పాత్ర ఉంటుంది. అదేవిధంగా వాళ్ళను కూడా వాళ్ళ పేరు మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పూర్తి స్థాయిలో వాళ్ళకు కూడా ఇప్పుడు బాధితులు ఎవరైనా వస్తే వాళ్ళకు కూడా నేను అవగాహన కల్పిస్తున్నా. అరే ఇప్పుడు వీళ్ళు కూడా దీంట్లో ఇప్పుడు ప్రమోట్ చేసినంత మాత్రాన మాకేం లయబిలిటీ ఉంటుంది, అది లీగల్, ఇది లీగల్. ఇప్పుడు ప్రధానంగా ఈ వేడికలు వస్తాయి డార్క్ వెబ్ నుండి వస్తాయి. మనము ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ గారు దీని మీద ఫోకస్ పెట్టారు. అప్పట్లో ప్రత్యక్షంగా ఆడుతుండే. హైదరాబాద్ మొత్తం పత్తల క్లబ్లు ఉంటుండే. పత్తల మేము రమ్మి, మేము కోర్టుకు పోయినాము, కోర్టు మాకు ఉత్తర్వులు ఇచ్చింది అని అనుకుంటా దాన్ని ఆ కోర్టు ఉత్తర్వులను వాళ్ళకు అనుగుణంగా చెప్పుకుంటూ ఎట్లా పడితే ఆడ అది ఒక పేకాట క్లబ్గా మార్చేసి చేస్తుండే. అయితే కేసీఆర్ గారు మొదటి ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అయినాక మొదటి ముఖ్యమంత్రిగా పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఈ యాపులు లేకుంటే ఈ పత్తలను మొత్తం పూర్తి స్థాయి ఉక్కు పదం మోపిడాయి. అదేవిధంగా మనది ఒక రాష్ట్రంగా ఏర్పడ్డాక, ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక మొదటిసారిగా భారతదేశంలోనే మొదటిసారిగా ఒక చట్టం తీసుకురావడం జరిగింది 2017లో. అదేంటంటే ఈ రియల్ టైం మనీ బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వీటిని పూర్తి స్థాయిలో బ్యాన్ చేసారు. బ్యాన్ చేసినాక కొన్ని కంపెనీలు ఏం చేసినాయంటే కోర్టును ఆశ్రయించినాయి. అయితే ఇప్పుడు ఈడ ఆడనీయకపోతే ఏం చేస్తున్నారు కొంతమంది, అది వ్యసనం. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆంధ్రాకు పోయి పక్క రాష్ట్రంకి పోయి ఆడుదురు. అయితే దాన్ని గుర్తించిన అక్కడ ప్రభుత్వం జగన్ గారు ఏం చేశారంటే మన మాదిరిగానే ఇంకొక యాక్ట్ తీసుకొచ్చిరాడ, ఆర్డినెన్స్ తీసుకొచ్చి మొత్తం రియల్ మనీ బెట్టింగ్ యాప్స్ అనేటివి బ్యాన్ చేసి ఈ ఊకుంటారా. వ్యసన పరులు ఏం చేసిర్రు, అవతలికి పోయి అంటే తమిళనాడులోకి పోయి ఆడు మొదలు పెట్టారు. అయితే తమిళనాడు వాళ్ళు కూడా గుర్తించారే ఇది ఫోన్ ఇక్కడే ఉంటుంది, ఫోన్లోనే ఆడతారు కదా సార్. ఇప్పుడు మన ఫోన్ ఉన్నది, ఇప్పుడు ఆ బెట్టింగ్ యాప్లు నాదల్లో ఉంటాయి, ఆ వ్యక్తి అయితే ఇక్కడే ఆడతారు. కాకపోతే ఆపరేటింగ్ అక్కడ జరుగుతుంది, ఆపరేటింగ్ ఆడికేం జరుగుతుంది. ఆపరేటింగ్ ఇప్పుడు క్లబ్బులు కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం, ఈడికెళ్ళి అన్ని క్లబ్లను మొత్తం ఈడ నిషేధం పెడితే వాళ్ళు ఏం చేస్తారు, బార్డర్ జిల్లాలైన రాయచూరు లేకుంటే మన ఉద్గిరి, మహారాష్ట్రలో అప్పట్లో నిజాం స్టేట్ మొత్తం ఒకటే ఉంటుంది. ఉద్గిరి కానీ లేకుంటే మన కర్ణాటకల మన నాందేడ్ అవతల పర్బని గిర్బని, కర్ణాటక ఔరంగాబాద్ మధ్యలో కర్ణాటక మహారాష్ట్ర బార్డర్లా ఆడ పెట్టుకొని ఆడ క్లబ్బులు నడిపిస్తారు. ఓకే, అదే ఇది అంటే ప్రజలకు పూర్తి స్థాయిలో అలవాటు చేసేసారు. ఇప్పుడు 2 అంశాలు. ఒకటి ఏంటంటే అక్షయ్, ఈ యాప్స్ను ఎట్లా నియంత్రణ చేయాలి అంటే సమాజం మీద చాలా తీవ్రమైన ప్రభావం చూపెడుతుంది. ఈ యాప్స్ని ఎట్లా నియంత్రణ చేయాలి. డిజిటల్ మీడియా కోడ్ ఆఫ్ ఎథిక్స్ అనేటిది ఒకటి 2023లో ఇది చాలా పటిష్టంగా చేయబడ్డ చట్టం. ఇది డిజిటల్ మీడియా కోడ్ ఆఫ్ ఎథిక్స్ అంటే దీనిలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంటర్మీడియటరీ గైడ్ లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ అని దీన్ని మొత్తం అబ్రియేటెడ్ ఫామ్ మనం డిజిటల్ మీడియా కోడ్ అంటాం. 2021లో ఈ చట్టం చేసి 2023కు దీనికి మొత్తం కావాల్సిన అనుమతులు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఇది ఒక పూర్తి స్థాయి చట్టంలోకి అంటే ఎదుగుతున్న సాంకేతికతను ఆధారంగా చేసుకొని మోసపూరిత ఉద్దేశంతో ఇట్లా చేస్తున్నారు. కాబట్టి దీన్ని అధిగమించే ఒక చట్టం తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం ఏం చేసింది, ఈ చట్టం ఏర్పాటు చేసింది. దీంట్లో ఏంటంటే ఇంటర్మీడియటరీ పాత్ర. ఇప్పుడు ఇంటర్మీడియటరీ పాత్ర అంటే ఇప్పుడు గూగుల్ చూస్తాం. ఇప్పుడు మనం ఇంటరాక్టివ్ బోర్డులా మనం దేని ద్వారా ఆపరేట్ చేస్తున్నాం. గూగుల్ అనేది ఒక ప్లాట్ఫామ్. అదే విధంగా యూట్యూబ్ అనేది ఒక వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్. అదే వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్ ఒక కంపెనీ. అదే విధంగా గూగుల్ అనేది ఒక కంపెనీ. వీళ్ళు
వీళ్ళు అమెరికా బేస్డ్, వాళ్ళు మొత్తం ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు ఆపరేషన్స్ చేస్తుంటారు. అయితే వీళ్ళ పాత్ర ఏంది, వీళ్ళు ఎటువంటి కంటెంట్ ను నియంత్రణ చేయాలనేది చెప్తుంది. ఓకే, ఈ చట్టం యాప్ గురించి చెప్తుంది. యాప్స్ కానీ ఎటువంటి మోసపూరిత ఉద్దేశంతో కంటెంట్ ను చేసి, అంటే ధనము తరలించే విధంగా, అంటే మోసపూరిత ఉద్దేశంతో తీసుకుపోయి, అంటే ఇట్లాంటి కంటెంట్ ని మీరు ఆపాలి, ఈడ ఫిల్టర్ చేయాలనే విషయాన్ని ఈ చట్టం గురించి చెప్తుంది. యాప్స్ కావచ్చు, లేకుంటే వేరే ఏదైనా కంటెంట్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పి మోసం చేయొచ్చు, అదే విధంగా గేమింగ్ అని మోసం చేయొచ్చు. యాప్స్ అనేటివి ఇప్పుడు అన్నిటికీ ఆండ్రాయిడ్ కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి యాప్స్ తీసుకురావడం జరిగింది. అది కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, అవన్నిటిని ఫిల్టర్ చేయమని ఈ చట్టం చెప్తుంది. ఓకే, అయితే దీన్ని అధిగమించుకుంటూ కొన్ని కేసెస్లో ఏం చేస్తున్నారంటే, ఈ సైబర్ నేరగాళ్ళు ఏం చేస్తుండ్రు, ఇప్పుడు ఆల్గోరిథం క్రియేట్ చేస్తున్నారు. ఆల్గోరిథం అంటే ఒక బెట్టింగ్ యాప్లో నేను ఇవాళ దినం ఒక 10 రూపాయలు పెట్టినా, లేకుంటే ఒక 1000 రూపాయలు పెట్టినాను అనుకో. పెట్టినాక ఏమవుతుంది, ఫస్ట్ నాకు వస్తాయి అంటే 100-200 పెట్టినప్పుడు వస్తాయి 20 టైమ్స్ వస్తాయి. అట్లా అది ప్యాటర్న్ అట్లనే ఉంటుంది. ఒక 20 టైమ్స్ వచ్చినాక 50 టైమ్స్ పోతాయి. అవును, అది అట్లా చేస్తారు, ప్రోగ్రామ్ సెట్ చేస్తారు. ఇంకో పక్కకే ఇంతకు ముందు అలా పత్తల క్లబ్లలో ఓ మూల కోడు కూర్చుని ఉంటుండే ఫైనాన్సర్, అంతోనే ఏంటంటే వాచ్లు గిరిపెడుతుండే. ఉంటారు సార్, ఇప్పుడు బీటెక్ వాళ్ళు చేసే వాళ్ళు అక్కడ నియర్ బై ల్యాప్టాప్లు బైక్లు పెట్టుకొని డబ్బులు ఇస్తా ఉంటారు క్లబ్లలో. అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే, ఈ సాఫ్ట్వేర్ ఎట్లుంటదంటే, టెక్నాలజీ ఎట్లుంటదంటే, ఆడు ఓడిపోగానే దాని మనం ఒక యాడ్ పాపప్ అవుతుంది, నీకు పర్సనల్ లోన్ వస్తుంది అంటారు. అవునవును, అది కూడా ఉంది సార్. పర్సనల్ లోన్ వస్తుంది, క్రెడిట్ కార్డు దానికి అట్లా అనుసంధానం చేస్తారు. అయితే అది రాగానే వాడు ఏం చేస్తాడు, పర్సనల్ లోన్ తీసుకుంటాడు, మళ్ళీ ఆడతాడు, దానిలో కూడా కొట్టుకుంటాడు. అయితే కొన్ని సమయాలలో ఆల్గోరిథం కొద్దిగా అటు ఇటు అయితే ఏం చేయాలనే కూడా వాళ్ళ దగ్గర ఆలోచన ఉంటుంది. ఆల్గోరిథం అటు ఇటు అయ్యి వాడు గెలిచిండు అనుకో, ఏమవుతుంది అంటే ఒక పీరియడ్ ఉంటుంది, ఒక 1 hour 1.5 hour పీరియడ్ ఉంటుంది. వానికి విచిత్రమైన యాడ్స్ వస్తుంటాయి. అరే నువ్వు 2.5 lakhs పెడితే నీకు 5 lakhs వస్తాయి ఒకటేసారి, 1 crore rupees వస్తాయి అని అట్లా వస్తాయి. అట్లా చూసుకుని అది దానిలో పెడతాడు, మళ్ళీ ఒకేసారి మొత్తం అమౌంట్ పెట్టేస్తాడు. వాడు గెలుస్తాడు ఆ పైసలు. ఆల్గోరిథం అప్పుడప్పుడు ఫెయిల్ అయినప్పుడు ఏమవుతుంది అంటే, వాడు గెలుస్తాడు. పైసలు గెలవంగానే ఏమవుతుంది అంటే, ధన యాడ్స్ వస్తాయి, మోటివేట్ చేయడానికి, మళ్ళీ పెట్టుర్రి మళ్ళీ తీసుకురావడానికి. ఈ 1-2 గంటల దాకా తీసుకోవద్దు, నీ పైసలు నీ ప్రాసెస్ అవుతున్నాయి, నీ పైసలు ప్రాసెస్ అవుతున్నాయి, అప్పటిదాకా ఆడు నీకు ఇంత బోనస్ వస్తుంది అంటాడు. అరే ఈ ఆశకు ఆడుతాడు, ఉన్నాయి పోతాయి, పెట్టినవి పోతాయి. సార్ ఇది ఒకటి సార్, ఇది ఆ ప్లాట్ఫామ్ వాళ్ళ మీద అరికట్టడానికి యాక్ట్ ఉంది. సో దీన్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఏదైతే సెలబ్రిటీ, ఇప్పుడు బాలకృష్ణ కావచ్చు, లేకపోతే రానా కావచ్చు, లేకపోతే విజయ్ దేవరకొండ కావచ్చు, వీళ్ళు చాలా పెద్ద సెలబ్రిటీలు. అక్కడ ప్రకాష్ రాజ్ కూడా ఉన్నాడు. సో వీళ్ళను ఎలా మనం అక్యూజ్ గా తీసుకోవచ్చు? ఒకటి మనము గుర్తించాలి, కొంతమంది సెలబ్రిటీస్ ఏమంటారు అంటే, మేము చేసింది సబబే, మేము ఇది ఆన్లైన్ బెట్టింగ్ అనేది, లేకుంటే ఈ ఆన్లైన్ రమ్మీ అనేది సుప్రీం కోర్టే ఇది గేమ్ ఆఫ్ స్కిల్ అంటే ఒక వ్యక్తి నైపుణ్యం అట. అయితే గేమ్ ఆఫ్ స్కిల్ కాబట్టి ఆడొచ్చు, పైసలు పెట్టి కూడా ఆడొచ్చు అనే విషయాన్ని చెప్పింది అని అంటుంది సుప్రీం కోర్ట్ చెప్పినందుకు మేము అన్ని చూసినాము, అంత లీగల్ గా ఉన్నది, అంత చట్ట ప్రకారమే ఉన్నది కాబట్టి మేము దీనికి ఒప్పుకున్నాము, కాంట్రాక్ట్ సైన్ చేసినామని కొంతమంది వీడియో